ప్రియులారా, మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీకు శుభోదయం. ఆయనను గూర్చి అనుదిన ఆత్మీయ ఆహారం, జనవరి 16 శుక్రవారం. నేటి మన ధ్యాన లేఖనం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును, ఆనందించుడి. వ్యాఖ్యాన అంశం నిత్యానందం. వ్యాఖ్యాన అంశం నిత్యానందం. వ్యాఖ్యానం: పక్షం రోజుల క్రితం స్తుతులతో, కీర్తనలతో, ప్రార్థనలతో 2025వ సంవత్సరాన్ని సాగనంపాం. అదే ఆనందగానాలతో, ప్రార్థనలతో 2026వ సంవత్సరాన్ని స్వాగతించాం. విచారించదగిన విషయం ఏమంటే, క్రొత్త సంవత్సరం గురించి ఆనందం, ఉత్సాహం, తీర్మానాల తీవ్రత సాధారణంగా తగ్గుముఖం పడతాయి. అది కొనసాగుతుంది కూడాను. ఇందులో ఎక్కువ భాగం మన స్వంత ప్రయత్నాలు, ఈ సంవత్సరం భిన్నంగా ఉండటానికి మన స్వంత సామర్థ్యం మీద, నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. క్రీస్తును తెలియని వారు దృఢంగా ఉండి గొప్ప పనులు చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాం. అయితే నిజ క్రైస్తవుల ఆనందం, ఉత్సాహం శాశ్వతంగా ఉంటాయి. గ్రంథకర్త పౌలు చెరసాల నుండి వ్రాస్తున్నాడు. అతని స్వేచ్ఛ అక్కడ హరించబడింది. అతని ఆనందానికి అవాస్తవికంగా అనిపించే 2 పదాలను జోడిస్తున్నాడు: ఎల్లప్పుడూ సంతోషించండి అని. ఇది ఎలా సాధ్యం? ఎల్లప్పుడూ ఖచ్చితంగా సాధ్యం. చాలా సవాళ్ళు, అనిశ్చితి ఉన్న జీవితంలో మాత్రం ఇది సాధ్యం కాదు. ఇందుకు సమాధానం జోడించాడు చూడండి. అదే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. ప్రభువునందు ఆనందించుట అంటే యేసు క్రీస్తు సమస్త సృష్టికి ప్రభువు గనుక ఆనందంగా ఉండగలం. ఆయనే ఆనందం. దేవుని ఆనందం క్రీస్తు యేసే. ఆయన దేవుని కుడి పార్శ్వమున కూర్చుంటాడు. పౌలు భక్తుడు 2వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో మనకు గుర్తు చేసినట్టుగా అన్ని శక్తులు, అధికారాలు క్రీస్తుకు లోబడి ఉన్నాయి. మన పరిస్థితులు లేదా అంచనాలు ఎలా ఉన్నా సరే పర్వాలేదు. ప్రభువును విశ్వసించేవారు ఇప్పటికీ అంధకార శక్తులను ఎదుర్కొంటాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 20 వచనాలు ధ్యానించండి. గమనించండి, మన ప్రభువు వాటన్నిటినీ అధిగమించాడు కనుక సంతోషంగా ఉంటాం. ఆ ప్రభువే మనకు ఆ ఆనందాన్ని, ఆత్మీయ ఆనందాన్ని, జీవితానందాన్ని కొనసాగించనుగాక. శుభములతో వందనాలు.